మాస్టర్ కొడుక్కి డాన్స్ నేర్పేదెవరో తెలుసా? శేఖర్ మాస్టర్ ఎందుకు నేర్పడం లేదో తెలుసా? ఒకప్పటి కంటే ప్రస్తుతం సినిమాల్లో కొరియోగ్రాఫర్స్ కి మంచి డిమాండ్ ఉంది. స్టెప్లకు ప్రాధాన్యత ఏర్పడడం, హీరోలందరూ డిఫరెంట్ స్టెప్లతో హోరెత్తించాలని ఆరాటపడడం వంటి కారణాలతో డాన్స్ మాస్టర్లకు గిరాకీ వచ్చింది. అందుకే ఢీ లాంటి షోలకు విశేష స్పందన వస్తుంది. ఇక ఎవరైనా ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తు, వచ్చాక నిలదొక్కుకోవడం మరో ఎత్తు. డాన్స్ మాస్టర్ శేఖర్ కూడా 17 ఏళ్ల వయసులో రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చాక తన టాలెంట్ తో దూసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో ఉంటూనే D10 ప్రోగ్రామ్ కి జడ్జిగా వచ్చాడు. అంతటితో ఆగకుండా ఈటీవీలో వస్తున్న ఢీ జోడి షోకి కూడా జడ్జిగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే పండుగ రోజుల్లో ఈటీవీ నిర్వహించిన సందడి షోలో హడావుడి చేసిన శేఖర్ మాస్టర్ భార్య పేరు సుజాత, వీళ్లకు గల కొడుకు పేరు వెన్నీ. కొన్ని రోజుల క్రితం ఢీ జోడి షోలో వెన్నీ డాన్స్ తో తలుక్కున మెరిసి అందరికీ షాక్ ఇచ్చాడు. వెన్నీ డాన్స్ షో మొత్తానికి హైలైట్ అయింది. వెన్నీ డాన్స్ చేస్తుంటే శేఖర్ మాస్టర్ కూడా స్టేజ్ ఎక్కి కొడుకుతో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో అందరూ హర్షధ్వానాలతో షోని మారుమ్రోగించారు. అయితే అతడు డాన్స్ ఎక్కడ నేర్చుకుంటున్నాడో తెలుసా? మరో డాన్స్ మాస్టర్ అయిన యష్ మాస్టర్ దగ్గరట. ఎంతో కష్టపడి పైకొచ్చిన యష్ మాస్టర్ అంటే తనకెంతో ఇష్టమని కూడా శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కొడుక్కి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని గమనించిన శేఖర్ మాస్టర్ తను బిజీగా ఉండటం వలన డాన్స్ నేర్పాలని యష్ మాస్టర్ కి చెప్పాడట. ఒక డాన్స్ మాస్టర్ తన కొడుక్కి డాన్స్ నేర్పమని అడగడం గొప్పగా ఫీల్ అవుతూ ఆనందంగా నేర్పుతున్నాడు. ఇక నెటిజన్లు స్పందిస్తూ రియలీ గ్రేట్ అంటూ యష్ మాస్టర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.